4వ తరగతి సంసిద్ధత కార్యక్రమం 6వ రోజు గుడింత పదాలు ఏత్వం ఏత్వం పళ్ళు ఐత్వం. ఏంటి అమ్మా? ఏత్వం ఏత్వం పళ్ళు ఐత్వం. ఇక్కడ చూడండి పిల్లలు, ఇదేంటిది? ఇది అరటి గెల. గాకేత్వం ఇస్తే గే లా గెల. ఇది వెరీ గుడ్ గేదే. గకేత్వం పళ్ళు ఇస్తే గే, దకేత్వం ఇస్తే దే గేదే. ఇదేంటమ్మా? వెరీ గుడ్. తకేత్వం పల్లిస్తే తే, లకంస్తే లు తేలు. ఇది పకైత్వం ఇస్తే పై, రకంస్తే రు పైరు. చూసారా? ఇది గెల, గేద, తేలు, పైరు. భాషా క్రీడ గుడింత పదాల గుర్తులు చూద్దాం. ఇక్కడ చూడనమ్మా, ఇక్కడ విద్యార్థులు 2 జట్లుగా కూర్చున్నారు కదా. విద్యార్థులు ఎలా కూర్చున్నారు? 2 జట్లుగా కూర్చున్నారు. ఒక జట్టు వారికి గుడింతపు గుర్తులున్న కార్డులు ఇచ్చాం కదమ్మా. ఇక్కడ చూడండి, ఏత్వం ఏత్వం పళ్ళు ఐత్వం మళ్ళీ ఏత్వం. ఇలా గుడింతపు గుర్తులున్న కార్డులు ఒక జట్టుకి ఇవ్వాలి. అలాగే ఈ గుర్తులకు సంబంధించిన పదాలు, గుణింత పదాలు అంటే గెల, తేలు, రైలు, తెర, పైరు, మైకు ఇలాంటి గుణింత అక్షరాలు కలిగిన కార్డులు ఇంకో జట్టుకి ఇవ్వాలి. అప్పుడు మొదటి జట్టు వాళ్ళు టీచరు గుణింతపు గుర్తు చెబుతుంది. అప్పుడు మొదటి జట్టు వాళ్ళు టీచర్ చెప్పిన గుణింతపు గుర్తు ఉన్న కార్డును చూపించాలి. రెండో జట్టు వాళ్ళు ఈ గుణింతపు గుర్తుకు సంబంధించిన గుణింతపు అక్షరం గల పదాలు చూపించాలి. అలా భాషా క్రీడ ఆడుతూ ఉండాలి. అంటే ఈ టీచరు ఏత్వం పళ్ళు చెప్పిందనుకో, పిల్లలు ఏత్వం పళ్ళు ఉన్న కార్డు చూపించాలి. ఎదుటి పిల్లలు తకేత్వం పళ్ళు ఇస్తే తే, లకం తెలు తేలు అని కానీ, నేల అని కానీ ఉన్న ఆ పదాలకు సంబంధించిన కార్డ్స్ చూపించాలి. ఈ రకంగా ఈ భాషా క్రీడను ఆడుతూ వెళ్తే విద్యార్థులకి గుణింతపు గుర్తులు తెలుస్తాయి, అక్షరాలు పలకటము తెలుస్తుంది, దానికి సంబంధించిన పదాలు కూడా చదవటం తెలుసుకోవచ్చు. ఈ ఆటను మనం అందరం కూడా ఆడుకుందామా పిల్లలు? ఇప్పుడు చూడండి, క్రింది పదాలను చదవండి. ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు కదా, అవి చదువుదాం. గే లా గెల. గకేతం ఇస్తే గే లా గెల. నాకేతం ఇస్తే నే లా నెల. ఇక్కడ చూడండి అమ్మా, ఇది నెల కదా. నెల అంటే మనకి మంత్స్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అలా. ఇక్కడ నాకు ఏత్వం పళ్ళు ఇస్తే నేల. చూసారా పిల్లలు? ఇక్కడ ఈ పళ్ళు ఇవ్వకుండా రాస్తే నెల అంటే మంత్ అయింది. ఈ పళ్ళు ఇచ్చి రాస్తే నేల అంటే మన భూమి, తెలుసు కదా, నేల. ఈ పళ్ళు రాయటం వల్ల నేల అయింది, ఈ పళ్ళు తీసేస్తే నెల అయింది. అందుకని తెలుగు అక్షరాలు రాసేటప్పుడు కానీ పలికేటప్పుడు కానీ ఒత్తులు పొల్లులు చూసుకుంటూ పలకాలి. ఓకేనా? నెల. తకేస్తం ఇస్తే తే, లకం ఇస్తే లు గు తెలుగు. పకేస్తం ఇస్తే పే రు గు పెరుగు. గకేత్వం పల్లిస్తే గే దే గేదే. నాకేత్వం పల్లిస్తే నేల. చూసారా? ఇది నెల, ఇది నేల. తకేత్వం పల్లిస్తే తేలు తేలు. పకేత్వం పల్లిస్తే పేరు పేరు. గకైతం ఇస్తే గై, హగుడిస్తే హి కం గైహికం. నాకైతం ఇస్తే నైలు నైలు. తకైతం ఇస్తే తైలం తైలం. పకైతం ఇస్తే పైరు పైరు. ఇక్కడ చూడండి, ఇక్కడ పకేతం పల్లిస్తే పేరు పేరు. ఇక్కడ పకైతం ఇస్తే పై, రకం ఇస్తే రు పైరు. ప్రొనౌన్సియేషన్ పకేతం పే. పకేతం పల్లిస్తే పే. పకైతం ఇస్తే పై. ఇక్కడ తకేతం ఇస్తే తే, తకేతం పల్లిస్తే తే, తకైతం ఇస్తే తై. ఇక్కడ నాకేతం ఇస్తే నే, నాకేతం పల్లిస్తే నే, నాకైతం ఇస్తే నై. ఇక్కడ గకేతం ఇస్తే గే, గకేతం పల్లిస్తే గే,
కైతుమిస్తే గై. ఇలా ఒత్తులు పొల్లులు చూసుకుంటూ ప్రొనౌన్సియేషన్తో పలకాలి. ఓకేనా పిల్లలు? క్రింది గుడింత వాక్యాలను చదవండి. మన జకేతుమిస్తే జే, జగ్సునా పెడితే జెమ్. జకేతుమిస్తే జే, జగ్సునా పెడితే జెమ్. దీర్ఘమిస్తే డా, జెండా. రంగులు, గకంస్తే గు, లకంస్తే లు, రంగులు 3. ఇది మా కొమ్ము. దీర్ఘమిస్తే ము, డకమిస్తే డు. మన జెండా రంగులు 3. ఇది దేవి. దకేతం పల్లిస్తే దేవి, దేవి సైకిలు. కైతమిస్తే సైకిలు, సైకిలు. ఇది దేవి సైకిలు. సాధనా పత్రం 6, చదవటం వ్యక్తపరచటం గుణింత పదాలు. ఇక్కడ చూడండి అమ్మ, పదాలు. ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చాడు, ఇటువైపు కొన్ని చిత్రాలు ఇచ్చాడు. ఇదేంటిది? ఒంటె. ఒంటె నుంచి ఒంటె బొమ్మకి గీత గీయాలి. అలాగే తకేతం పలిస్తే తే, లకంస్తే లు, తేలు. తేలు దగ్గర నుంచి తేలు బొమ్మకి ఒక గీత గీయాలి. కైతం ఇస్తే రైలు, రైలు. అంటే ఈ రైలు పదం దగ్గర నుంచి ఈ రైలు బొమ్మకి ఒక గీత గీయాలి. 5 పైసలు. 5 పైసల దగ్గర నుంచి ఇదిగో 5 పైసలకి గీత గీయాలి. ఇదిగో చూసారా పిల్లలు? ఇదేంటిది? ఇది 5 పైసల బిళ్ళ. ఇలాగే 10 పైసల బిళ్ళలు ఉంటాయి, 20 పైసల బిళ్ళలు ఉంటాయి, పావలాలు ఉంటాయి, 10 రూపాయలు ఉంటాయి. ఇవన్నీ మా చిన్నప్పుడు ఉండే. ఒక 5 పైసల బిళ్ళ తీసుకెళ్తే పిల్లలు కొబ్బరి బిళ్ళలు వచ్చాయి, జీడీలు వచ్చాయి, చాలా చాక్లెట్స్ కూడా, రకరకాల చాక్లెట్స్ కూడా వచ్చాయి. చిన్న చిన్న బిస్కెట్స్ 5 వచ్చాయి. ఇది ఇక్కడ చూడండి అమ్మా. క్రింది పదాలు జతపరిచి చదవండి, రాయండి. అరటి, అరటి గెల. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక గీత గీయాలి. భారత దేశం, భారత దేశం. మెరుపు తీగ. 20 రూపాయలు. ఇప్పుడు ఈ జత చేసిన పదాలు ఇక్కడ రాయాలి. ఆ రా టి, గకేతమిస్తే గే లా, అరటి గెల. భా రా తా, దకేతం పల్లిస్తే దే, సక్షణ పెడితే సెం, భారతదేశం. మకేతమిస్తే మే రు, పకంస్తే పు, మెరుపు తీగ. ఈ రా వై, వకైతమిస్తే వై, 20 రూపాయలు. 20 రూపాయలు. రాయడం. క్రింది పదాలు సరిచేసి వాక్యాలు రాయండి. ఇక్కడ పదాలు వేరువేరుగా ఇచ్చాడు కాబట్టి పిల్లలు మనం సరిచేసి రాద్దాం. ఇక్కడ ఏంది? చేదుగా వేపకాయ ఉంటుంది. ఇలా కాదు కదా, వేపకాయ చేదుగా ఉంటుంది అని రాయాలి. ఏం రాయాలి? వేప. వాక్యత్వం పల్లిస్తే వే పా, దీర్ఘమిస్తే కా యా, వేపకాయ. చకేత్వం పల్లిస్తే చే, దకంస్తే దు గా, చేదుగా ఉంటుంది. టకంస్తే టు, టుక్సన పెడితే టుంది, ఉంటుంది. తా, ఇక్కడ గెలిచింది, పందెం, తాబేలు. ఇట్లా పదాలు వేరువేరుగా ఇచ్చాడు కదా. తా బేలు, బకేతం పలిస్తే బేలు, తాబేలు. పం దెం, దకేతం పలిస్తే దే, దక్షిణ పెడితే దెం, పందెం. గకేతం ఇస్తే గే లీ, చాగుడిస్తే చి, చిక్సున పెడితే చిమ్ ది, పందెం గెలిచింది. ఇక్కడ చూడండి పిల్లలు, కావాలి పూతరేకులు శశికళకు. ఇక్కడ ఏంటి? శశికళకు పూతరేకులు కావాలి. సగుడిస్తే సి, కా లా, కమిస్తే కు, శశికళకు పూ తా, రకేతం పల్లిస్తే రే, కకంస్తే కు లు, పూతరేకులు. దీర్ఘమిస్తే కా, ఒక దీర్ఘమిస్తే వా,
లాగుస్తే లి, కావాలి. వెళ్ళాలి రైలులో మైసూరుకు, మైసూరుకు రైలులో వెళ్ళాలి. మాకైతం ఇస్తే మై, సకంస్తే సు, సకం దీర్ఘమిస్తే సు, రు, కు, మైసూరుకు. రకైతం ఇస్తే రైలులో వెళ్ళాలి. మైసూరుకు రైలులో వెళ్ళాలి. ఇక్కడ చూడండమ్మా, గళ్ళలో కొన్ని అక్షరాలు ఇచ్చారు కదా, ఆ అక్షరాలను బట్టి ఇక్కడ మనం పదాలు రాయాలి. ఇక్కడ చూడండి, గేతం పలిస్తే గే, దాకేస్తం ఇస్తే దే, పక దీర్ఘం ఇస్తే పా, లాకం ఇస్తే లు. గేదె పాలు. గేతం పలిస్తే గే, దే, పాలు, గేదె పాలు. నే, మా, లి, నేమలి. నాకేతం ఇస్తే నే, మా, లాగుస్తే లి, నెమలి. తాబేలు. తక దీర్ఘం ఇస్తే తా, వకేతం పలిస్తే బే, లకంస్తే లు, తాబేలు. మైసూరు. మాకైతం ఇస్తే మై, సకం దీర్ఘం ఇస్తే సు, రకంస్తే రు, మైసూరు. బకేతం పల్లిస్తే బే, రక్షణ పెడితే రం, బేరం. మాకైతం ఇస్తే మై, లకంస్తే లు, మైలు. చగుడిస్తే చి, చిక్పలిస్తే చి, మా, చీమా. టీచర్స్, ఇక్కడ వక్తలేఖనం ఉంది కదా, ఇక్కడ ఐత్వం, ఏత్వం, ఏత్వం పళ్ళు, ఏత్వం పళ్ళు, ఐత్వం గుడింత అక్షరాలు వచ్చేటట్లుగా గుడింత పదాలు డిక్టేషన్ చెప్పండి. అలాగే మీరు కరెక్షన్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా టీచర్స్? బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.